నమస్కారం. నేను మీ అమర్నాథ్. ఈరోజు కేరళ వరకు పోయి పూజ చేసుకురావాలా? కేరళలో ఉన్నటువంటి చొట్టానిక్కర దేవస్థానంలో నడిచేటువంటి చాలా పాత ఒక పూజా విధానం, సంప్రదాయం గురుది పూజ. అది రాత్రి పూట్లలో నడుస్తుంది. ఎటువంటి భూత ప్రేత పిశాచాదులున్నా, చేతబడులున్నా, ఎటువంటి సమస్యలున్నా అక్కడ నివారణ అవుతుంది. ఆ ఒక పూజ జరిగేటప్పుడు అమ్మవారు సాక్షాత్తుగా వచ్చి నిలబడి ప్రతి ఒక్క దెయ్యాన్ని, భూత ప్రేత పిశాచాదుల్ని తరిమి కొట్టేటువంటి ఒక క్రియ నడుస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధి, అలాగే శారీరక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఒక రిలీఫ్, అలాగే సంపూర్ణంగా శాశ్వతంగా వాళ్ళ ఒక వ్యాధులు నివారణ అయ్యేటువంటి ఒక స్థలం. దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు కర్ణాటక, ఆంధ్ర అటాచ్ అయినటువంటి హైదరాబాద్ టు బెంగళూరు వచ్చేటువంటి రోడ్లో బెంగళూరు ఇంకొక 80 కిలోమీటర్లు ఉంది అనగా, అనంతపురం దాటి, పెనుగొండ దాటి, కర్ణాటక చెక్ పోస్ట్ దాటిన తర్వాత బాగేపల్లి తర్వాత పెరేసంద్ర క్రాస్ అనే ఒక గ్రామం. పెరేసంద్రం క్రాస్ కంటే ముందుగానే మనకు లెఫ్ట్ సైడ్లో మీరు ఎవరైనా ఈ భద్రకాళి తాంత్రిక దేవాలయం అనేసి ఒక బోర్డు కనిపిస్తుంది, రోడ్డుకే ఉంటుంది. ఇక్కడ మనకు అదే ఒక భద్రకాళి యొక్క దేవాలయం. కేరళలో ఎలా అయితే చొట్టానిక్కర భగవతి, అలాగే కిల్కావ్ భగవతి, భద్రకాళి, అక్కడ 3 దేవతలు ఉంటారో, అలా ఇక్కడ 9 మంది దేవతలు ఉండి, ఇక్కడ కూడా ప్రతి శుక్రవారము రాత్రి 7 తర్వాత ప్రారంభమయ్యి 10-11 వరకు కూడా పూజలు అనేది జరుగుతాయి. అదే గురుది పూజ, అదే మాదిరి 12 పాత్రల గురుది పూజ ఇక్కడ నడుస్తుంది. అక్కడ 12 పాత్రల గురుది పూజ పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా 12 పాత్రలు ఉంటుంది, కానీ అంత పెద్దగా ఉండకుండా ఇంకాస్త చిన్నగా ఉంటాయి. కానీ బలం అయితే అదే బలము, అదే శక్తి. అమ్మవారు ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ పూజ ముగించుకొని మళ్ళీ అక్కడికి 8:30 కల్లా 9 కల్లా అక్కడికి వెళ్ళింది. ఆ అమ్మవారిని నేను మీ అమర్నాథ్ గురూజీ చాలా సంవత్సరాలుగా తపస్సు చేసి వేడుకొని తెప్పించుకున్నాను అనమాట. కాబట్టి మీకు ఒక శుభవార్త ఏంటంటే, మీరు కేరళ వరకు పోయేకి కాకపోయినట్టు మీకు వెంటనే బుకింగ్ ఇక్కడ అయ్యి, ఇక్కడ వెంటనే అదే సంప్రదాయం గురుది పూజ ఇక్కడ చేయించుకోవాలనుకుంటే మీరు మా ఆఫీస్కి సంప్రదించి, మా ఆఫీస్లో వాళ్ళతో మాట్లాడి మీరు మీ యొక్క పేరుని నమోదు చేసుకొని రావచ్చు. 6 గంటలకి ముందే ఇక్కడికి మీరు వచ్చేయాలా అనేది గుర్తుంచుకోండి. లేకపోతే మీ యొక్క పూజకు మళ్ళీ ఇంకొక వారం పడుతుంది అని గుర్తుంచుకొని మీరు ఈ యొక్క గురుది పూజకు అటెండ్ కావాలంటే, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ యొక్క పూజకు అటెండ్ అయ్యి మీ యొక్క సమస్యల్ని దూరం చేసుకోవాలని నేను మీ అమర్నాథ్ గురూజీ ఆశిస్తూ ఈ 2 మాటలు. నమస్కారం.